టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ కూడా మనకి ఈ వారం రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను చెప్తున్నాను. కుంభరాశి వారికి అందరికీ ఇప్పుడు అష్టమకేతు నడుస్తుంది, తర్వాత సప్తమ స్థానంలోకి రావడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి డిప్రెషన్స్ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఉండడం అనేటటువంటి జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరగలేదు, డబ్బులు బాగానే వస్తాయి. అలాగ పెళ్ళిళ్ళు చేయాలా, లేకపోతే కొడుకులకి పెళ్ళిళ్ళు చేయాలా, ఇలాంటి ఆలోచనలతోనే కుంభరాశి వారంతా కూడా మీరు విసిగి వేసారిపోతారు. అలాగే ఈ కుంభరాశి వారు మీకు చక్కటి ఉద్యోగాల్లో మాకు పనులు ఉండడం లేదండి, పనులు ఉంటే కనుక మేము చక్కగా చేసుకుంటాం, ఈ ఊర్లోనే సెటిల్ అయిపోతాం అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకు పని ఉంటే కదా వీళ్ళు ఇచ్చేది, ఎవరైనా పని లేకపోతే ఏం చేస్తారు. కాబట్టి ఏదోలాగా మీకు పనులు కొద్దిగా దొరకడం జరుగుతాయి. అయితే ముఖ్యంగా మీకు ఏలినట్స్ అని ప్రభావం జరుగుతుంది కాబట్టి విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్ ఉంటుందమ్మా. కాబట్టి ఏమవుద్దంటే మీకు తిరుగుడు బంధువులతో తిరుగుడు, ఇవన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా ఈ యొక్క శని పీడ అనేటటువంటి జరుగుతాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి. ఈ కుంభరాశి వారు ఎవరిని కూడా మనకి చాలా చక్కగా చూసుకుంటారు. అయితే మంచి పేరు ప్రతిష్టలు త్యాగాలు ఇవన్నీ కూడా మీకు రావన్నమాట. త్యాగాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎందువల్లంటే ఏలినట్స్ అని జరుగుతుంది, అంతే సింపుల్ రీజన్. అయితే ఈ కుజుడు కాస్త నేచపట్టి మనకి 2వ తేదీ ఏప్రిల్ నుంచి ఉన్నాడు కాబట్టి కాస్త రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంకా ఊపు అందుకోలేదన్నమాట. అనుకున్నట్టుగా ఇంకా వ్యాపారాలు అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం లేదు. అందువల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినట్స్ ఏం జరుగుతుంది కదండి. అందువల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే రావి చెట్టు నోట సెలెక్ట్ చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఉదయం 8 గంటలకు తిరుగుతానే ఉండండి. ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.